కనులున్నప్పుడు కలలు తప్పవు, కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు అన్నాడు ఓ కవి. పీడకలలు పక్కన పెడితే రకరకాల కలలు కొన్ని సంకేతాలు సూచిస్తాయట. ఏదైనా వస్తువులు, జంతువులు, బంధువులు ఇలా కలలో ఏవేవో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు కలలో కనిపించినట్లయితే దానికి సంకేతాలు ఉంటాయట. కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయేవి సూచిస్తాయట. కలలో ప్రకాశిస్తున్న సూర్యుడు కనిపిస్తే త్వరలో ధనప్రాప్తి కలుగుతుందట. చంద్రుడు కనపడినా ధనం ప్రాప్తిస్తుందట. జుట్టు రాలుతున్నట్లు కలవొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అలాగే అలంకారం చేసుకుంటున్నట్లు కాని, మన ముఖం అందంగా ఉన్నట్లు కాని కలవొచ్చినా, పర్సు కనపడినా ధనం ప్రాప్తిస్తుందట. ఆవు పాలిస్తున్నట్లు కనపడితే కూడా సంపన్నులమవుతాము అనే సంకేతం ఇస్తున్నట్లట. ఇక బంగారం కనపడ్డా, బంగారం ధరించినట్లు కలలో వచ్చినా బంగారం ప్రాప్తిస్తుందట. పగిలిన అద్దాలు కాకుండా ప్లెయిన్గా చక్కటి అద్దాలు దర్శనమిస్తే తప్పకుండా ధనవంతులవుతారట. అలాగే కలలో పాయసం, ఏదైనా స్వీట్స్ కనిపించినా త్వరలోనే ధనవంతులవుతారట.